రాజేంద్ర గారు గుడ్ ఈవినింగ్. రాజేంద్ర గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. రాజేంద్ర గారు మీతోనే స్టార్ట్ చేస్తా. ఎందుకంటే కొద్దిగా న్యాయపరమైనటువంటి సుప్రీంకోర్టు సరే దీంట్లో సుమోటోగా తీసుకున్నటువంటి అంశం ఒకటి, దాని మీద ఆగమేఘాల మీదే రిజిస్టార్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్లో కొన్ని ఏమో ఉన్నాయని కొద్దిగా సీరియస్ కామెంట్ చేస్తూనే ఆ రోజు ప్రస్తుతానికి నిలిపేయాలి పనులన్నీ అని అన్నారు. ఇవాళ దాని మీద ఆ రోజు ఇచ్చినటువంటి కామెంట్స్ తర్వాత స్టే పనుల మీద స్టే ఇచ్చింది. ఇవాళ కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టుగా చెట్లు నరకడానికి అనుమతి తీసుకున్నారా లేదా, లేకుంటే దానికి ఆల్టర్నేటివ్గా తీసేసే చెట్లను మళ్ళీ చేయడానికి మీరు దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా పర్యావరణం గురించి సుప్రీంకోర్టు గతంలో ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని పాటిస్తున్నారా లేదా అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. భూములు ఎవరివి ఏంటి లేదంటే ఆ వివాదంలోకి వెళ్ళాలా, అంటే ఎస్సీవా లేదంటే ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టారా, అమ్ముకున్నారా, అవి మాకు సంబంధం లేని విషయం అని కూడా కామెంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా. రాజేంద్ర గారు అవును చేశారు. అంటే ఇక్కడ చెప్పండి మీదే ఎట్లా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ కానీ సుప్రీంకోర్టు కామెంట్స్ కానీ వీటిని ఎట్లా చూడాలని. అంటే సుప్రీంకోర్టు తనకు తానుగా కేసు లోపల కొంచెం కేసుని ముందుకు తీసుకుంది. ముందుకు తీసుకోవడం లోపల దానికి ప్రధానమైనటువంటి కారణము ఇది ఒక్కటే ఇన్సిడెంట్ కాదు జరుగుతున్నది. ఇప్పుడు మీరు 111 జీవో ఉంది, ఆ జీవో ఉల్లంఘన ఎంత స్థాయిలో జరుగుతుంది, దాని గురించి అక్కడ ఎన్ని కట్టడాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల మార్పులు వస్తున్నాయి, మరి అది ఆ విషయం సుప్రీంకోర్టు దృష్టి దాకా ఎందుకు వెళ్ళలేదు, ఇదన్నీ కూడా మనం ఆలోచించాలి. అది ఆ చెట్లు కూలగొట్టడము గచ్చిబౌలి లోపల చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనే దాంతో నేను పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటాను. కానీ సుప్రీంకోర్టు దృష్టికి మిగతా విషయాలు ఎందుకు వెళ్ళడం లేదు, ఇది ఒకటే సుప్రీంకోర్టు దృష్టికి ఎందుకు వెళ్ళింది, కారణం ఏమిటి, డెవలప్మెంట్ వర్సెస్ ఇప్పుడు ఇది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బహుశా ఇదే పని చేసేవాళ్ళు. ఇక్కడ ప్రతి ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంటే ఇలా చేయకపోయే వాళ్ళం అనేది ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని తీసేసి దాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పేసి అమ్మేద్దామన్నటువంటి ఆలోచన లోపల ప్రతి ప్రభుత్వం కూడా ఉంది. దానికి ఎవరు మినహాయింపు కాదు. ఇది మామూలుగా చెప్తున్నారు. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. మంచి పరిణామం ఇన్ ద సెన్స్ పర్యావరణము లంగ్ స్పేస్ అనేది కొంచెం గాలి పీల్చుకోవడానికి, అక్కడ జంతువులు పరిరక్షించడానికి, చెట్లను పరిరక్షించడానికి ఒక వీల్ అనేది చెక్కుతుంది. ఇది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా లోపల దీని గురించినటువంటి విపరీతంగా చర్చ జరగడము, చాలామంది దాని గురించి విద్యార్థులు కూడా తీవ్ర స్థాయిలో రోడ్డు మీదకి రావడము, ఇవన్నీ జరిగాయి. నేను అనే పాయింట్ ఏమిటంటే ఇది మంచి పరిణామమే కాదని నేను అనను. కానీ మిగతా విధ్వంసం ఏదైతే జరుగుతుందో, ఈ విధ్వంసం అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్న విధ్వంసం అని కూడా అనలేము. చాలా సంవత్సరాలుగా విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి, పర్యావరణాన్ని నాశనం చేస్తూనే ఉన్నారు. అలాంటి దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎవరు కూడా ఎందుకు దాన్ని గురించినటువంటి ఒత్తిడి ప్రభుత్వాల మీద కోర్టుల మీద తీసుకురావడం లేదు అన్నది నాకున్నటువంటి నా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా నేను భావిస్తున్నాను. ఇది ఇప్పుడు మనకు దానికి ప్రధానమైన ఉదాహరణ మీరు ఒక్కసారి 111 జీవో పరిసర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే అక్కడ పెద్ద పెద్ద విల్లాస్ వస్తున్నాయి, కట్టడాలు వస్తున్నాయి, ఫామ్ హౌస్లు వస్తున్నాయి, కన్వెన్షన్స్ వస్తున్నాయి. ఇంత విధ్వంసం జరుగుతుండగా మరి దాని గురించి ఎవరు ఎందుకు నోరు మెదపడం లేదు. ఫామ్ హౌసెస్ ఉన్నాయి, ఎందుకు మెదపడం లేదు అంటే అందరికీ అక్కడ విల్లాస్ ఉన్నాయి, అందరికీ అక్కడ ఫామ్ హౌసెస్ ఉన్నాయి, అందరికీ దాంట్లో ఒక రకమైనటువంటి పార్టిసిపేషన్ అనేది ఉంది. కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా కూడా దాని గురించి ఎక్కడ కూడా, రాజకీయ పక్షాలు కూడా ఎక్కడ కూడా దాని గురించి నోరెత్తడం లేదు. దాని గురించి కూడా నోరెత్తితే వాళ్ళు చేస్తున్నటువంటి వాదనకి కొంచెం బలం చేకూరేది, దానికి ఒక రకమైనటువంటి ఒక విశ్వసనీయత అనేది వచ్చేటువంటిది. కాకపోతే ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఆయన కాబోయే ప్రధాన న్యాయమూర్తి కాబట్టి దానికి చాలా ప్రాధాన్యత అనేది ఏర్పడింది. చెట్లను పర్మిషన్ ఉందా లేదా అని అంటున్నారు. చర్యల గురించి కూడా రాజేంద్ర గారు మీరు అన్నట్టుగా విధ్వంసము పర్యావరణం అన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఓపెన్ కాస్ట్లకు వచ్చేప్పటికి అడవినంతా నరిగితేనే ఓపెన్ కాస్ట్లు, లేకుంటే అండర్ మైనింగ్ అంటేనేమో అడవులు అట్లా ఉంటాయి, లోపల తవ్వకాలు జరగచ్చు బహుశా. కానీ ఓపెన్ కాస్ట్లు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదానికి బొగ్గు గనులకు ఇచ్చారు, దాదాపు కొన్ని వేల చెట్లు నరికేశారని వార్తలు రోజు పత్రికల్లో
వస్తున్నాయి. అది మరి అభివృద్ధి వద్దా అంటారు మళ్ళీ అక్కడ. ఎందుకంటే ఇక్కడ పర్యావరణం వర్సెస్ డెవలప్మెంట్ ఇది పెద్ద ఒక ఇది. అప్పుడు నర్మదా బచావ్ కావచ్చు, చిప్కో ఉద్యమం కావచ్చు, లేదనుకుంటే ఇటీవల కాలంలో ఏదో ప్రధాని ఏదో ర్యాలీ ఉందని 2000 చెట్లు ఏదో నరికేశారు అనే, కాకపోతే అనుమతితో నరికారు అనేటువంటిది ఉంటుంది. మీరు అన్నట్టు అట్లా చూస్తే ఇప్పుడు మన కరీంనగర్ ఏరియాలో చూస్తే గుట్టలన్నీ గ్రానైట్ పేరుతో పోయినా జంతుజాలాలను వచ్చి మనం ఎప్పుడు చూస్తే బావిలో పడిపోయినాయి, ఇక్కడ దాంట్లో పడిపోయినాయి, రోడ్డు మీదకి వచ్చినాయి, పొలాలకు వచ్చినాయి, రైతుని మీద దాడి చేసినాయి అని ఆ ఎలుగుగొడ్లు ఎలుగుబంట్లు ఇట్లాంటి వాటి గురించి చదువుతుంటాం. అంటే నేనేమన్నా అంటే ఇక్కడ అభివృద్ధి వర్సెస్ పర్యావరణం, కానీ కొన్ని విషయాల్లో గురించి పర్యావరణం ఎజెండా మీదకి వస్తుంది, కొన్ని ఇగ్నోరబుల్గా ఉంటున్నాయి. మీరంటే 111 ఇంకోట ఒకటనే కాదు. ఇప్పుడు మహారాష్ట్ర మెట్రో రైలు కోసం మధ్యప్రదేశ్లో చాలా చెట్లు అడవిలో నరికేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడవి కాకపోతే రీప్లేస్ చేసి ఉండొచ్చు, మళ్ళీ అంత స్థలం అడవికి కేటాయించవచ్చు, ఫారెస్ట్ వాళ్ళకి కేటాయించవచ్చు. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న చెట్లు అదే స్థాయిలో మళ్ళీ జరుగుతుందా అంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కదా అంటున్నా. అది నిజమే. మీరు అన్నారు ఇంతకుముందు కరీంనగర్ గురించి రెఫరెన్స్ ఇచ్చారు. కరీంనగర్లో మీరు కరీంనగర్ నుంచి వేములవాడకు వెళ్ళే పరిసర ప్రాంతాల లోపల ఎన్నో గుట్టలు ఉండేదండి. అన్ని గుట్టలు మాయమైపోయినాయి. మిగిలింది ఒకే ఒక గుట్ట, అది మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి నాంపల్లి గుట్ట. నాంపల్లి గుట్ట ఎందుకు మిగిలిపోయింది అది కూడా నేను ఒక కథలో రాశాను. ఆ కథ గురించి ఎందుకు మిగిలిపోయిందంటే అక్కడ నరసింహస్వామి ఉన్నాడు కాబట్టి ఆ గుట్ట మిగిలిపోయింది. నరసింహస్వామి లేకపోతే ఆ గుట్ట కూడా విధ్వంసానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అట్లా అంటే మీరు అన్నట్టుగా అయితే అభివృద్ధి వర్సెస్ పర్యావరణం రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత అనేటువంటిది అవసరము. ఈ సమతుల్యతని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎక్కడైతే ఇక్కడ ప్రజల నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ రకరకాల కారణాల వల్ల సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు జరిగాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దానివల్ల కూడా సుప్రీంకోర్టు ప్రధానంగా రియాక్ట్ అయింది. కానీ దాన్ని పరిరక్షించకపోవడము చట్టబద్ధమా కాదా, రేపు అభివృద్ధి అనేది ఉందా లేదా అనేది కూడా అవన్నీ కూడా చర్చనీయాంశమైనటువంటి అంశాలే. ఆ లోబడి సుప్రీంకోర్టు మీరు న్యాయ నిపుణులు కాబట్టి మీకు వాళ్ళు ఎందుకంటే జడ్జిగా పనిచేశారు. కానీ నేనేమంటానంటే ఇక్కడ ఆల్రెడీ హైకోర్టులో పిల్స్ పడ్డాయి, హైకోర్టు విచారణ ఉంది. విచారణ ఉండగా సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుంది. ఇక్కడ కొంత అంటే జనరల్గా హైకోర్టు ఉన్నప్పుడు అది ఏదైనా క్లించ్ కాకపోతేనో, అది ఎక్కడన్నా దాన్ని తేలపోతేనో, ఎవరైనా సుప్రీంకోర్టు పోతే కూడా హైకోర్టులో తేల్చుకొని రండి అని అంటారనేది జనరల్గా ఉన్న ప్రాక్టీసెస్. అంటే తీసుకోకూడదని కాదు కానీ ప్రాక్టీస్ అది. కానీ ఇక్కడ సుమోటోగా తీసుకోవటం అనేటువంటిది దాని మీద సీరియస్ ఒక ఎక్స్ట్రీమ్ అనొచ్చా లేదు కానీ సీరియస్ కామెంట్స్ చేసింది. అక్కడ స్థలంలో జైలు కట్టించి అక్కడ పెడతామని సిఎస్ని కామెంట్ చేసేదాకా కూడా మనం విన్నాము ఆ రోజు. అవును అవన్నీ కొంచెం అంటే ఎక్కువగా కామెంట్ చేసినట్టుగా సుప్రీంకోర్టు భావించడానికి అవకాశం ఉంది. అయితే దానికి కారణం ఏంటంటే ఎక్కిన కొన్ని చాలా బుల్డోజర్స్ వచ్చేసి తొలగించడం అనేటువంటిది జరగడం సంఘటన సుప్రీంకోర్టు దృష్టికి రావడం వల్ల సుప్రీంకోర్టు ఆ విధంగా మాట్లాడింది. జడ్జి గారు ఆ రకంగా మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది కొంచెం చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి అంశంగానే మనం చూడవచ్చు. అయితే హైకోర్టులో ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టు తీసుకోవద్దు అన్నటువంటిది నియమం ఏం లేదు. సుప్రీంకోర్టు ఇక్కడ హైకోర్టును కూడా అవన్నీ మా దగ్గరికే పంపించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసే అవకాశం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి అది లీగల్ అంశం కాదు. కాకపోతే సుప్రీంకోర్టు అంత తీవ్రంగా ప్రతిస్పందించడానికి కారణం ఏమిటి అనంటే సోషల్ మీడియాలో తర్వాత సుప్రీంకోర్టుకు ముందుకు వచ్చినటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోలు కావచ్చు, వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశాలు కూడా